కూడా కావాలనే చేస్తున్నారు తప్ప మరొకటైతే కాదు అని చెప్పి సిఎస్ విషయంలో కక్ష కట్టారా మీరేమన్నా? కక్ష కడితే ఆయన వెళ్ళిపోయాడు కదండి, ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోలేదు కదా, పంపించలేదు కదా, ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు ఉండి వైజాగ్లో ఏ రకంగా భూములు కొట్టేశాడో అక్కడ మా కార్పొరేటర్ గారు నిన్న చెప్పాడు. ఇప్పుడు దానికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక ఈయన వచ్చి మాట్లాడుతున్నాం కానీ నిన్న. ఇప్పుడు ఆయన మేము మార్చామంటే మార్చేస్తారా? మార్చలేదు కదా, ఉన్నాడు కదా. ఉన్న తర్వాత అనవసరం కదా. ఒకవేళ మార్చుంటే ఈ మాట మాట్లాడచ్చు సజ్జరామకృష్ణారెడ్డి గారు. కావాలని చెప్పేసి వీళ్ళు కక్ష గట్టి చేసి ట్రాన్స్ఫర్ చేయించేదాకా నిద్రపోలేదు, యుద్ధాలు చేశారు, అప్పుడు అనాలి మమ్మల్ని ఉగ్రవాదులుగా ప్రవర్తించి ఆయన పంపించారని. పంపించలేదు కదా బాబు, ఉన్నాడు కదా ఆయన. ఇంకా ఆయనే ఉన్నాడు కదా. ఇంకా ఆయన ఉన్నప్పుడు మీరు అసలు ఇవాళ ఎందుకు వచ్చారు? ఏం చెప్దామని వచ్చారు? ఇప్పుడు మా వాళ్ళు చెప్పినటువంటి ఎలిగేషన్ చేయైతే ఉన్నాయో, వైజాగ్లో భూములు కొట్టేశారు, వాళ్ళ అబ్బాయి పేరుతో కొన్ని 100 ఎకరాలు మార్చుకున్నారు, అవన్నీ చెక్ చేసుకోవడానికి మొన్న కూడా పోయొచ్చాడని చెప్పిన దానికి అవునా కదా చెప్పు నువ్వు. అది ఎక్కడైనా మాట్లాడా? దాని గురించి ఏం మాట్లాడాల? దాని గురించి మాట్లాడు. ఇది ఉగ్రవాదులు అంటే ఎవరు? 13వ తారీఖు సెలక్షన్ అయిపోతే 14వ తారీఖున ఆ మాచర్ల నియోజకవర్గంలో రోడ్లపట పడి 100 మంది రాడ్లు తీసుకుని తిరిగారు. వాళ్ళని అంటారా ఉగ్రవాదులు? మమ్మల్ని ఎట్లా అంటారు? మేము ఒకరికి ఒక విన్నపమే, మాది రిక్వెస్టే, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆయన సక్రమంగా చేయట్లేదు కాబట్టి అసలు అంతదాకా తెచ్చుకోవటం ఏంటి? ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంతదాకా తెచ్చుకున్నాడంటే సిగ్గుండాలి కదా ముందు మాట్లాడటానికి. నువ్వు సిగ్గుపడాలి, నీ నాయకుడు సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడకపోగా మేమంటారండి? ఒక సీనియర్ మోస్ట్ మీద ఒక ఎలిగేషన్ చేస్తున్నామంటే ఆ ఎలిగేషన్ తెచ్చుకునే స్థాయికి మీరు దిగజారిపోయారంటే మీరు ఒకసారి ఆత్మపరిశీలన మీరు చేసుకోవాలి, మమ్మల్ని అంటాం కాదు. నువ్వు ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చాను? ప్రభుత్వం ఇంకా స్టిల్ మీరే ప్రభుత్వం నడుపుతూ ఇవాళ వచ్చి మీరు మమ్మల్ని అనే పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఎవరిని అనుకోవాలి? ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎన్ని కూడా ఊరికి నోరుంది కదని చెప్పేసి మాట్లాడితే ఏదో అయిపోయింది అనుకుంటే అవ్వదు కదా. ఇంకొక పాయింట్, వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వారం రోజుల తర్వాత ఆయన చెప్పింది వాస్తవేనండి. అది ఆయన చెప్పింది వాస్తవమే. గ్రహణం విడుద్ది అన్నాడు చూడండి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే గ్రహణం అంటే మనకు తెలిసి అంటే చీకటే కదా. గ్రహణం పడితే ఏమైంది? లైట్ ఫెయిల్ అయిపోద్ది. లైట్ ఫెయిల్ అయితే చీకట పడుతుంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం గ్రహణంలోనే ఉంది. చీకటి రోజులే, ఎక్కడ చూసినా చీకటే. ఈ రోజుకి కూడా రాజధాని అంటే తెలియదు, అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. మాట్లాడితే ఏదో చేసేది చెప్తారు. ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా చీకటి రోజులు పోయి వెలుగులోకి ఆయన అన్నట్టుగానే వారం తర్వాత వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు